ది ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. హల్లెలూయా. ఎవరికి తెలుసా ఎక్సీడింగ్ గ్రేట్నెస్? దోస్ హూ బిలీవ్ అంటాడు దేవుడు. ఆయన శక్తికి నన్ను బాగు చేసే శక్తి ఉంది అని తెలుసుకోవాలంట. ఆయన శక్తికి నన్ను ఆశీర్వదించే శక్తి ఉంది. హల్లెలూయా. అదే కదా, అది తెలుసుకోవాలంట ప్రతి ఒక్క క్రైస్తవుడు. దేవునికి అన్నట్లయితే దేవుని యొక్క శక్తికి, ద పవర్ ఆఫ్ గాడ్, నాట్ పవర్ బట్ ది పవర్ ఆఫ్ హిస్ పవర్. నా మనోనేత్రాలు వెలిగించబడునుగా. కానీ నీతో రోజు ఎన్ని యుద్ధం చేస్తున్నాయో నీకు అనిపిస్తుంది, నీకు తెలుసు. సో ఫియర్ will not stand before you after this message. The subject that we are going to learn today is the exceeding greatness of his power. Hallelujah. Not power. He's not just talking power. He's not just talking about great power. He's talking about the exceeding greatness of his power. Hallelujah. Gattega chappalu kodam. You see that? The intensity of this last days. ఈ చివరి కాలంలో అంత్య దినములలో దేవుడు ఇంత తీవ్రత కలిగి ఉన్నాడు. ది ఇంటెన్సిటీ ఆఫ్ ద లార్డ్ ఈస్ టూ మచ్ దట్ హి వాంట్ టు రిలీజ్ ఎక్సీడింగ్ గ్రేట్నెస్ అండ్ హల్లెలూయా. ఎవరికి తెలుసా ఎక్సీడింగ్ గ్రేట్నెస్? దోస్ హూ బిలీవ్ అంటాడు దేవుడు. దోస్ హూ బిలీవ్ will give you the exceeding greatness of my power. హల్లెలూయా. ఇది ఎందుకు అంటే ఒక ప్రవచనం ఉంది. దేవుడు అంటాడు, నేను చేయు కార్యములు సంఘము చేస్తుంది, నేను చేయు కార్యముల కంటే కూడా ఇంకా గొప్ప కార్యములు చెయ్యాలి అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ప్రవచనం. దట్స్ ఎ ప్రొఫెసీ టు ద చర్చ్. సో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసినప్పుడు there was no exceeding great power, there was only power. ఏముందప్పుడు? ఆత్మ బలము, అంతే. ఆత్మ బలము కలిగి ఆయన అద్భుతాలు చేశాను. ఆయన ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన గలిలోకి ఎలా గడిపెట్టాడంట? ఆత్మ బలము కలిగి ఆయన గలిలయలోకి అడుగుపెట్టినప్పుడు అప్పుడు చీకటిలో కూర్చున్న వారికి వెలుగును, మరణ ఛాయలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగాను. హల్లెలూయా. ఆత్మ బలము మరణ ఛాయలో ఉన్న వారికి గొప్ప వెలుగుని కలిగిస్తే ఎక్సీడింగ్ గ్రేట్ పవర్ ఇంకా ఏం తీసుకురాగలదు? హల్లెలూయా. వాట్ ఇట్ కెన్ బ్రింగ్. అందుకే ఏమన్నాడు తెలుసా ఆయన? నేను చేయు కార్యములు మీరు చేస్తారు. దట్స్ ఈజీ ఫర్ యూ, బట్ రిమెంబర్ దెర్ ఈస్ అనదర్ గ్రేట్ పవర్ దట్ ఈస్ కమింగ్. అప్పుడు నేను చేసిన కార్యముల కంటే కూడా గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా. దోస్ హూ బిలీవ్ దిస్ గ్రేట్ పవర్ ఈస్ అవైలబుల్. నమ్మే వారికి ఏముందంట? దిస్ పవర్ ఈస్ అవైలబుల్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఓకే, అందరు చెప్పండి. ఇలా కళ్ళు పైన చేపెట్టుకోండి. ఇలాగా, నా మనోనేత్రాలు వెలిగించబడునుగా. కానీ మే యువర్ ఐస్ బి ఎన్లైట్ టుడే so that you can see the power. Hallelujah. ఎందుకంటే now you are grown. ఇప్పుడు మీరు ఎదిగారు, మీరు పిల్లలు కాదు. you are not children. చిన్నపిల్లలకి ఈ ప్రార్థన భయంకరమైనటువంటి ఒక నైట్ మేర్ అన్నమాట. ఇది ఏంటి? మనోనేత్రాలు వెలిగించబడడం అనేది ఇట్స్ లైక్ ఏ నైట్ మేర్ టు చిల్డ్రన్. ఎందుకంటే మనోనేత్రాలు వెలిగించబడితే యు విల్ సీ ఎవ్రీథింగ్ బ్రదర్. ఎవ్రీ స్పిరిట్, దయ్యాలు, భూతాలు, దురాత్మలు, చేతబడి శక్తులు, అంధకార శక్తులు, నీ చుట్టూ ఉండే ప్రతి దురాత్మని కనిపిస్తుంది. నీతో రోజు ఎన్ని యుద్ధం చేస్తున్నాయో నీకు అనిపిస్తుంది, నీకు తెలిసిద్ది. ఆ యుద్ధం చేస్తున్న వాటితో ఏంజల్స్ ఎలాగ ప్రతిరోజు పోరాడుతున్నాయో యూ విల్ అండర్స్టాండ్ హౌ ద ఏంజల్స్ ఫైటింగ్ ఎవ్రీ డే. దెర్ ఇస్ ఎ బ్యాటిల్. యూ విల్ సీ దెమ్. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఎదుగుతావో, బలపడతావో, దిస్ బికమ్ సింపుల్ ఫర్ యూ. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు బ్యాటిల్ ఉందని నీకు తెలుసు కదా. ఇప్పుడు ప్రతిరోజు పోరాటం అని తెలుసా నీకు? తెలుసు కాబట్టి దాన్ని చూసినా కూడా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు నీకు. యూ కెనాట్ ఫియర్
ఎందుకంటే ఇది ప్రతిరోజు ఉండేదే. హల్లెలూయా. యు హావ్ గ్రోన్. సో మనోనేత్రాలు వెలిగించబడడం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. హల్లెలూయా. బట్ ఐ ప్రే, కానీ మనోనేత్రాలు మట్టుకు ప్రతి ఒక్కరికి వెలిగించబడడం అనేది ఇట్స్ ఎ హానర్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, ఇట్స్ ఎ ప్రివిలేజ్. హల్లెలూయా. ఎఫిషియన్స్ చాప్టర్ 1 and verse number 19. ఎందుకు మనోనేత్రాలు వెలిగించబడాలా? ఇక్కడ ఏమంటుండే, మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది తెలుసుకోవాలంట. సో దట్ యు కెన్ సీ ద పవర్, విజ్డమ్, నాలెడ్జ్. హల్లెలూయా. మొదట నిన్ను దేవుడు పిలిచాడు అని నువ్వు గుర్తుపట్టాలంట. పక్కన చెప్పండి, దేవుడు నిన్ను పిలిచాడు అనండి. అందరికీ పిలుపు ఉందా లేదా? ఇక్కడ ఎంతమందికి పిలుపు ఉంది? ప్రతి ఒక్కరికి. ఎవ్రీబడి ఈజ్ కాల్డ్ ఇన్ టు హిస్ గ్లోరీ. నువ్వు పాస్టర్ అవ్వక్కర్లేదు. పిలుపు అంటే మనకు తెలిసింది ఏంటంటే పాస్టరు, ప్రవక్త, అపోస్తలు, ఇదే మైకి పట్టుకొని బోధించేవాడే పిలుచుకున్నవాడు కాదు. వి ఆర్ కాల్డ్ ఇన్ టు హిస్ గ్లోరీ. ఆయన మహిమలోకి మనల్ని దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. ఆయన వెలుగులోకి మనల్ని పిలిచాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడంట మనల్ని. ఆయన పిలుచుకున్నాడు, ప్రతి ఒక్కరిని పిలుచుకున్నాడు. దట్ మీన్స్ యూ హ్యావ్ ఎ కాలింగ్. యూ హ్యావ్ ఎ కాలింగ్. హల్లెలూయా. రైట్. మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన అయినటువంటి నిరీక్షణ ఎట్టిదో. పిలుపుకి ఏముందంట? పిలుచుకొని ఊరికి పిలువలేదు. దానికి ఏమి ఇచ్చాడంట? హోప్ టు యువర్ కాలింగ్. హోప్ టు యువర్ కాలింగ్. హల్లెలూయా. నీ పిలుపుకి అద్భుతమైన నిరీక్షణ ఉంది. నిరీక్షణని ఇచ్చి దేవుడు పిలిచాడు. నిరీక్షణ అంటే ఏంటి? భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. కాన్ఫిడెంట్ ఇన్ ద లార్డ్, ఎక్స్పెక్టేషన్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. నౌ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్. ఏమంటారు అక్కడ? ది ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బీయింగ్ ఎన్లైటెడ్ దట్ యు మే నో what is the hope of your calling and what is the riches of his glory of his inheritance in the saints and what is the exceeding greatness of his power to us toward who believe. Who believe అంటే ఏమంటున్నాడు? విశ్వసించు మనయందు. ఎంతమంది విశ్వసిస్తున్నారు దేవుణ్ణి? ఇక్కడ ఇప్పుడు మేము టెస్ట్ చేసుకోవాలన్నమాట. నిజంగా నేను దేవుని విశ్వసిస్తున్నానా? am I believing God? పరిశుద్ధులైన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము. హల్లెలూయా. అపరిమితమైన అంటే ఆయన మనయందు చూపడానికి ఇష్టపడి మనయందు చూపుతున్నాడంట. విశ్వసించే మనయందు ఏముంది? ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ ఈస్ వర్కింగ్. ప్రతి ఒక్కరు విశ్వసించే లోపల ఈ పవర్ పనిచేయాలా, ఈ శక్తి పనిచేయాలా. ఇది వారికి ఇచ్చినటువంటి రక్షణలో ఒక భాగము, వరం ఇది. హల్లెలూయా. ది ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. హల్లెలూయా. అంటే ఏంటి ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము? ఏ బలాతిశయం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన శక్తి. హల్లెలూయా. నాట్ పవర్ బట్ ది పవర్ ఆఫ్ హిస్ పవర్. హల్లెలూయా. నాట్ హిస్ పవర్. ఆయన శక్తికి ఎంత శక్తి ఉందో మనం తెలుసుకోవాలంట. ఆయన శక్తికి శక్తి ఉందా అంటే ద వర్కింగ్ పవర్ ఆఫ్ హిస్ పవర్, ది యాక్టివ్ పవర్ ఆఫ్ హిస్ పవర్. దేవుని యొక్క శక్తికి నా జీవితాన్ని మార్చే శక్తి ఉందా? నన్ను ఆశీర్వదించే శక్తి ఉందా? చెప్పండి. దేవునికి అన్నట్లయితే దేవుని యొక్క శక్తికి ద పవర్ ఆఫ్ గాడ్ హ్యాస్ పవర్ టు సేవ్ మీ, టు ప్రొటెక్ట్ మీ, టు బ్లెస్ మీ, టు హీల్ మీ, టు డెలివర్ మీ, టు డూ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? మరి ఎట్లా తెలిసిద్ది నీకు ఉందని? ఎట్లా తెలిసిద్ది? హౌ యు నో దట్? అదేంట, అది తెలుసుకోవాలంట ప్రతి ఒక్క క్రైస్తవుడు. ఆయన శక్తికి నన్ను బాగు చేసే శక్తి ఉంది అని తెలుసుకోవాలంట.
ఆయన శక్తికి నన్ను ఆశీర్వదించే శక్తి ఉంది హల్లెలూయా అని తెలుసుకోవాలంట. అందుకే మనోనేత్రాలు వెలిగించబడాలంటున్నాడు. దేనికోసం వెలిగించబడాలా? ఆయన శక్తికి నన్ను బాగు చేసే శక్తి ఉంది అని తెలుసుకునేలాగిన నీ మనోనేత్రాలు వెలిగించబడాలంట. హల్లెలూయా. ఈరోజు అభిషేకం ఏంటో తెలుసా? ఆయన శక్తికి నిన్ను బాగు చేసే శక్తి ఉంది అని నువ్వు తెలుసుకునేలాగిన నీ కళ్ళని దేవుడు తెరబోచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. సో ఫియర్ విల్ నాట్ స్టాండ్ బిఫోర్ యూ ఆఫ్టర్ దిస్ మెసేజ్. Sickness never stands before you. Hallelujah. Because you're going to learn God's power has a power to heal you.